హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ వర్ష వంటలు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? రీసెంట్గా యాదగిరిగుట్టకి వెళ్ళామండి నరసింహస్వామి టెంపుల్కి. మా ఆడపడుచు పాప పుట్టు వెంట్రుకలు తీయడానికి అక్కడికి రీచ్ అయ్యేసరికి మాకు ఈవినింగ్ అయిపోయింది. రూమ్ అవి చూసుకునే వరకు కాస్త చీకటిగానే అయ్యింది. సో ఈజీగా ఒక 3 kgs రైస్తో పులావ్ రెసిపీ చేశాను అందరి కోసము. అది షేర్ చేశాను. ముందు ఒక పెద్ద బొగనలో ఆయిల్ వేడి చేసుకున్నానండి. అందులో హోల్ గరం మసాలా, భోజ్వార్ వేసి కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు, ఇలా ఒక 4 పెద్ద ఆనియన్స్ కట్ చేశాను. కరివేపాకు కూడా వేసి దూరగా వేగిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన వెళ్ళేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను ఒక 2 స్పూన్ అంతా పసుపు వేశాను. అది కూడా ఒక నిమిషం పాటు వేయించిన తర్వాత కట్ చేసుకుని పెట్టుకున్న ఆలు ఇంకా క్యారెట్ ముక్కలు వేసేసాను. ఇది ఒక 5 ఆలుగడ్డలండి, 3 క్యారెట్లు ఉండే. అవి ఒక 2 నిమిషాల పాటు వేగిన తర్వాత 6-7 టమాటాలని కట్ చేసి కలపాలి. తినే మా ఆడపడుచు వాళ్ళ పాపగా పుట్టింటికల కోసమే వెళ్ళాము. కలుపుతాను వదిన, నేను హెల్ప్ చేస్తాను అని వచ్చి మధ్యలో తను హెల్ప్ చేస్తుంది. ఇంకేంటి, అంతా బాగా మిక్స్ చేసి ఒక 2-3 నిమిషాల పాటు బాగా టమాటాస్ అన్నీ కుక్ అయ్యే వరకు మగనివ్వాలి. మనకు చిన్న పప్పు గరిటెలు వస్తాయి కదండి, పెరుగు అవి వేసుకోవాలంటే దాంతో ఒక 3 స్పూన్లు నిండుగా కారం పొడి వేసాను. ఒకవేళ మీ దగ్గర ధనియాల పొడి అవి ఉన్నా కానీ వేసుకోవచ్చు అండి. నా దగ్గర అవైలబుల్ లేకుండే, సో అందుకే ఇలా ఒక చికెన్ మసాలా ప్యాకెట్ వేసేసాను. నేను 7 బౌల్స్ రైస్ ఆల్రెడీ కడిగి పెట్టుకున్నామండి. దానికి 7 బౌల్ రైస్కి 14 బౌల్స్ వాటర్ వేసాము. హెచ్ఎంటీ రైస్ కాబట్టి వాటర్ డబుల్ వేసాను. ఇలా 3 పిడికిల నిండా ఉప్పు వేసాను. నీళ్ళు బాగా బాయిల్ అవ్వగానే బియ్యం అందులో వేసేసి 3 నిమ్మకాయలను ఇలా పిండేసేసాను. టేస్ట్ చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. గరం మసాలా పౌడర్ అవి కూడా వేసి, కావాలంటే మనం కూరగాయలు ఫ్రై చేసుకునే దాంట్లో కొద్దిగా పెరుగు కలిపినా చాలా బాగుంటుంది. కొత్తిమీర, పుదీనా కూడా వేసానండి. వీడియో స్కిప్ అయింది, చూడండి ఎంత బాగా రెడీ అయింది. పెరుగు చట్నీ ఇంకా పచ్చడితో పాటు ఫ్యామిలీ అందరూ ఎంజాయ్ చేశారు. ఇది నైట్ మా రూమ్ నుంచి టెంపుల్ వ్యూ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.